స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఉమెన్ ఎంటర్ప్రెనర్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన శ్రావణి అసూరి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, చాలామందికి యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయొచ్చు అని తెలుసు, కానీ ఎలా చేయాలి? యూట్యూబ్లో చాలా ఎర్నింగ్ వేస్ అనేవి ఉన్నాయి. అవును, వాటి గురించి అలాగే దీంట్లో మార్కెటింగ్కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాకు చెప్తారా? రైట్, డెఫినెట్లీ. సో యూట్యూబ్ ఇస్ మనకందరికీ చాలా బాగా తెలుసు, కానీ యూట్యూబ్లో ఎంతోమంది ఎర్న్ చేసే వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని యూట్యూబ్లో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా యూట్యూబ్లో ఎర్న్ చేయాలని మొదలుపెట్టిన వాళ్ళకి ఏ దాని మీద మొదలు పెట్టాలి అని తెలియదు. సో ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడదాం. సో బోత్ ఫేస్ అండ్ ఫేస్లెస్ కూడా మాట్లాడదాం. ఓకే, ఫేస్ యూట్యూబ్ ఛానల్స్, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్. మీరు ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి యూట్యూబ్ ఛానల్స్ చేసి ఉంటారు చాలామంది. మీరు చూసినట్లయితే మనము ప్రాక్టికల్గా చాలామంది ఫేస్ చూపించుకుంటూ షార్ట్స్ చాలా బ్యూటిఫుల్గా చేస్తూ ఉంటారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. కొన్ని మనం మెన్షన్ కూడా చేయొచ్చు, చాలా ఫేమస్ ఛానల్స్, రేపు మనం చూపిద్దాం కూడా. సో ముఖ్యంగా ఫేస్లెస్ కూడా ఇంట్రెస్టింగ్గా స్లైడ్స్ వెళ్ళిపోతూ కూడా చేయొచ్చు. సెకండ్, మీరు చూసినట్లయితే ఒక కేటగిరీ ఆఫ్ గేమ్స్, బోత్ ఫేస్ వితౌట్ ఫేస్ చేస్తారు. గేమ్స్ ఆడుతూ 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 మొత్తం గేమింగ్ మొత్తం చూపిస్తూ ఉంటారు, అండ్ కమెంట్స్ అనేది వాయిస్ లాగా వస్తూ ఉంటుంది. కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే చిన్నగా వాళ్ళ ఫేస్ పెట్టుకొని కింద మొత్తం విజువల్గా కూడా వాళ్ళు కనిపిస్తూ చేస్తూ ఉంటారు. రైట్. 3, మినిమలిస్ట్, అంటే లైక్ చాలా తక్కువగా ఉన్న పదార్థాలతో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ దాంతో వాళ్ళు చూపించాలి అనుకుంటారు. దాన్ని సైలెంట్ యూట్యూబర్స్ అంటారు వాళ్ళని. అంటే వాళ్ళ దగ్గర ఉన్న తక్కువ ఫీచర్స్ కానీ లేకపోతే ఎగ్జాక్ట్లీ దాని గురించి స్పెసిఫిక్ గా వాళ్ళ నాలెడ్జ్ లేకపోయినా కూడా చేస్తూ ఉంటారు. దాంట్లో చాలా కేటగిరీస్ వస్తాయి. ఓకే, బ్యూటీ వస్తుంది, దాంట్లో చిల్డ్రన్ కి పేరెంటింగ్ వస్తుంది. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఒక బేబీ ఉన్నారు, ఒక బాబు, చాలా సింపుల్. మీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటి నిష్ కూడా ఉంటుందా అని. చిన్నపిల్లాడు ఆడుతూ ఉంటాడు, ఆడుతూ ఉన్నప్పుడు కావాలని మదర్ వచ్చేసి సైలెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట, దీని పేరే సైలెంట్ యూట్యూబర్స్ అంటారు. ఆ బాబుని కావాలని చెప్పేసి ఆ బాబు ముందు పేపర్స్ అన్ని చింపి పడేస్తుంది. ఎగ్జాంపుల్, కంటెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆలోచించారు. ఆ బాబు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఒక 2.5 years బేబీ అని చెప్పి ఇట్లా చూస్తూ ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ ఉండదు, ఏమన్నా. ఆ బాబు పిక్ చేసి డస్ట్బిన్లో వేస్తాడా, లేదనంటే ఆ బాబు ఇంకా దాన్ని చింపుతాడా, లేదనంటే దాంతో ఆడుకుంటాడా అనేది. సో ఆవిడ దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తారు. సో ఎగ్జాంపుల్ 3rd or 4th వీడియోకి వచ్చేటప్పటికి ఆ బాబు పిక్ చేసి డస్ట్బిన్లో వేసేంత వరకు ట్రైనింగ్ అనమాట. సో ఎక్కువ మూమెంటం లేకుండా పేరెంటింగ్ లో కూడా ఇట్లా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ గా చూడండి, ఆ కాంటెంట్ ఐడియా ఎంత ఎమర్జింగ్ ఉందో, పిల్లలకి వెళ్తే మనకే చూడాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, దాన్ని సైలెంట్ యూట్యూబ్ ఛానల్స్ అంటారు. అలాగే కుకింగ్ కూడా ఎక్కువగా నాయిస్ లేకుండా మంచి వీడియో, సేమ్ సైలెంట్ యూట్యూబర్, మంచి మ్యూజిక్ పెట్టేసి చాపింగ్ చేసేసి చేయడం. కొంతమంది వాయిస్ ఇస్తారు, ఇది వేయండి దాని తర్వాత అదేయండి దాని తర్వాత అదే. కొంతమంది అసలు వాయిస్ కూడా ఇవ్వరు, దాని వాళ్ళని సైలెంట్ యూట్యూబర్స్ అంటారు. అట్లాగే బ్యూటీలో చూడండి సైలెంట్ యూట్యూబర్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ ఇలా మొహం చూపిస్తూ ఉంటారు, నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తారు, దాన్ని వేస్తారు, మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తారు, దాన్ని వేస్తారు, ఎట్లా కలుపుతారు, ఫేస్కి అంతా పెడతారు, మళ్ళీ వాష్ చేస్తారు, దాని తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటారు. అంతే. అంటే వాళ్ళకి వాయిస్ ఇవ్వడం ఇష్టం లేదు, ఫేస్ చూపించడం ఇష్టం. ఎటువంటి మాటలు డైలాగ్స్ ఉండవు. అలాంటిదని సైలెంట్ యూట్యూబింగ్ అంటారు. సో అలాంటి కాంటెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెంట్లో ఇన్ని వేరియేషన్స్ మనము ఇంకా తెలుసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే కొంతమంది గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. గార్డెనింగ్ అనేది చాలా బ్యూటిఫుల్. ఇదే సైలెంట్ యూట్యూబర్స్లో గార్డెనింగ్ కూడా ఉంటుంది. మొక్క చూపిస్తారు, మొక్కలో ఆకు చూపిస్తారు, ఆకు ఇట్లా అయిందా దీన్ని ఇది వాడండి, దీన్ని వేసిన తర్వాత అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆ మొక్క పెరుగుతూ ఉంటుంది, కట్ చేస్తారు, చూపిస్తే ఆ మొక్కకి ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ కానీ ప్లాంటింగ్ అని చేసి చూపిస్తారు. ఆఫ్టర్ 7 days అని చెప్పేసి ఇంకొక క్లిప్ పెడతారు. వీక్లీ 1 క్లిప్ పెట్టి కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీక్లీ 1 వీడియో ఇలా ఎంత బాగా హోమ్ గ్రోయింగ్ చేశాను, ఆర్గానిక్ ఫుడ్ని ఎట్లా చేశానని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇందులో టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి కదా మ్యామ్. ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ని పార్ట్గా చూపిస్తూ ఉన్నారు జనం. అవును. టెక్నికల్గా ఇందులో ఎలాంటి అంశాలు మన ఆడియన్స్ తెలుసుకోవాలంటారు? టెక్నికల్గా ఫస్ట్ దీంట్లో 2 కీ రోల్స్ వాళ్ళు నేర్చుకోవాలి, కీ థింగ్స్ వాళ్ళు నేర్చుకోవాలి. ఫోటోషాప్ ఒకటి, వీడియో ఎడిటింగ్ టూల్స్ నేర్చుకోవాలి. వీడియో ఎడిటింగ్ టూల్స్ వచ్చేటప్పటికి యూట్యూబ్లో చాలామంది ఏమనుకుంటారంటే ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా చేసేసేయచ్చు, అంటే చాలామంది యూట్యూబర్స్ ఫోకస్ పెట్టరు. ఎవరైతే చాలా బాగా దాని మీద ఫోకస్ పెట్టారో
వాళ్ళ గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంది స్టాటిస్టికల్గా. ఇప్పుడు హెచ్డిలో మనం వీడియో తీసినందుకు దాన్ని ప్రాపర్ ఎడిటింగ్ చేసినందుకును కొంతమంది జస్ట్ మొబైల్లోనే చేసేస్తారు. ఈ మొబైల్లోనే జస్ట్ లైక్ దట్ చేసేవాళ్ళు మాట్లాడితే మాత్రమే అవి హిట్ అవుతాయి, కనిపిస్తూ ఉంటాయి, హిట్ అవుతూ ఉంటాయి. నార్మల్ కెమెరా పెట్టేసుకొని ఇప్పుడు మనము అంతెందుకండి, మన ట్రావెలర్ ఉన్నారు మనకి ఒకళ్ళు, ఆయన అంటే అందరికీ అభిమానం ఉంటుంది, ఆయన అందరికి చాలా ఫేమస్. ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడతారు చూసారా, ఒక కెమెరా పెట్టుకుంటారు, అది రికార్డింగ్లో చాలా హెచ్డి చేస్తారు, మళ్ళీ నీట్ ఎడిటింగ్, ప్రాపర్ ఎడిటింగ్ అనేది చేస్తారు. సో ఈ ఎడిటింగ్ టూల్స్ అనేది నేర్చుకోవడం చాలా అంటే చాలా ముఖ్యంగా మనం చేయాలి. అడోబీ, అదేగా డివిన్సీ, ఓకే, లేదనంటే యాపిల్ ఐమూవీ, ఇట్లాంటివి ఏదన్నా సరే మనకి ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ టూల్స్ అనమాట, దట్ దే హ్యావ్ టు లెర్న్. అదే కాకుండా బేసిక్ ఫోటోషాప్, థంబ్నెయిల్స్ చేయడానికి, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ చేయడానికి బేసిక్ ఫోటోషాప్ కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు మోర్ యూట్యూబ్ ఛానల్స్ మనం మాట్లాడితే, మీరు కనుక చూస్తే మినియేచర్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఫేమస్గా ఉంటాయి. మినియేచర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన ముందు ఈ పెట్ బాటిల్ ఉంది కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది చెప్పడం. దీన్ని ఇంత క్యూట్గా ఉంటుంది కదా, ఇది క్యూట్నెస్ని చూపిస్తుంది. అట్లా క్యూట్గా యూనో గిన్నెల్లో వంటలు చేస్తూ అది చాలా అట్రాక్టివ్ అనమాట. బోత్ చాలామందికి సాటిస్ఫాక్టరీ వీడియోస్ అంటారు వాటిని ఎలా అంటారంటే, చూడ్డానికి మనకి ఇష్టం ఉంటుంది. మీకు స్లైమ్ తెలుసు కదా, స్లైమ్ అంటే ఇట్లా అని ఆడుతూ ఉంటారు, దానిలో అన్నీ వేసి ఎవర్రా చూస్తారు ఈ కంటెంట్ అనేటట్టు ఉండే దాంట్లో కూడా అది కాంటెంట్ అనమాట. అంటే సాటిస్ఫాక్షన్, మెంటల్గా డోపమైన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అట్లాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు. చూడడానికి చిన్నపిల్లలు అట్లా అనిపిస్తాయి, చాలా రిలాక్సింగ్ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, మనకి చాలా స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఈమోజీ బాల్ని మనము ఎట్లయితే మనం ప్రెస్ చేస్తా మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటామో అట్లాంటి ఐటమ్స్ అనమాట ఇట్లాంటివి. సో కాంటెంట్ విషయానికి వస్తే మనం ఎగ్జాంపుల్స్ కూడా మనం ఖచ్చితంగా ప్రాక్టికల్గా కూడా చూపిస్తాం. ఇంకో అద్భుతమైన యూట్యూబ్ ఐడియా ఏంటి అంటే, యానిమల్ వీడియోస్ తీస్తూ ఉంటారు. చాలా మంది ట్రావెల్ వీలాగ్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్ వీలాగ్స్ పెద్ద మ్యాటర్ కాదు, యానిమల్ వీడియోస్. ఇప్పుడు మీరు చూసినారంటే వాళ్ళు ఊరికనే జూ పార్కులకి అక్కడికి ఇక్కడికి వెళ్తారు, పెద్ద పెద్ద లొకేషన్స్కి ట్రావెల్స్ వెళ్తారు, వెళ్ళి యానిమల్స్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. యానిమల్స్ని ఇష్టపడే వాళ్ళు అసలు చాలామంది ఉంటారు, కోట్ల మందిలో. అసలు మనం ఎందుకంటే ఇంట్రోవర్ట్స్ అందరికీ ఆల్మోస్ట్ ఒక స్టాట్స్ చెప్తుంది ఏంటి అంటే, యానిమల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అనేసి. ఎక్కువగా మనుషుల్లో కలవలేని వాళ్ళు నేచర్తో కలుస్తూ అంటారనమాట. ఆ నేచర్తో కలిసే వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఉల్లాసంగా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా చాలా ఐడియాస్ అనేవి ఉన్నాయి కదా మ్యామ్. ఎగ్జాక్ట్లీ. అయితే దీనికి సంబంధించి టెక్నికాలిటీస్ నేర్చుకోవడానికి మీ దగ్గర కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా మీరు ఇస్తున్నారని తెలిసింది, ఇది ఎంతవరకు నిజం? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు దట్ పాయింట్, 100% మనం జాబ్ గ్యారంటీ ఇస్తున్నాం మన కోర్స్లో. అయితే మనం ఏం చెప్తున్నాం దీంట్లో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, యూట్యూబ్ ఛానల్ చెక్ లిస్ట్ ఏంటి అంటే, టైటిల్ ఎలా పెట్టాలి అంటే, మెటా టైటిల్స్ ఎట్లా పెట్టాలి, మెటా ట్యాగ్స్ ఎట్లా పెట్టాలి, థంబ్నెయిల్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలి, వైరల్ అవ్వాలి అని అంటే డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి, ఏ టైంలో పోస్ట్ చేయాలి, దాని తర్వాత ఎంత ఫ్రీక్వెన్సీతో పోస్ట్ చేయాలి, దాని తర్వాత ఏ ఎలిమెంట్స్లో మనము కొత్త టాపిక్స్ వస్తే ఏది చూడాలి, అండ్ అలాగే కాకుండా దానికి తోడ్పడే టూల్స్ ఏవైతే ఎక్స్టర్నల్ టూల్స్ యూట్యూబ్కి మనకి ఎస్ఈఓకి హెల్ప్ అవుతాయో ఆ టూల్స్ నేర్చుకోవడము, ఇలా ఎన్నో అంశాలు మన క్లాసెస్లో మనం చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా అడిషనల్గా ఎక్స్పర్ట్స్ డిఫరెంట్గా ఎవరైతే ఈ ఫోటోషాప్లో ఎక్స్పర్ట్స్ కానీ, అదేవిధంగా వీడియో ఎడిటింగ్ ఎక్స్పర్ట్స్ కానీ, వాళ్ళకి కంప్లీట్లీ దీని నాలెడ్జ్ అనేది మన క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని చేసిన తర్వాత మనం ఏంటి అంటే, యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనము ఖచ్చితంగా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా మనం అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా మన క్లాస్లో నేను ఇప్పుడు చెప్పినది చాలా తక్కువ ఐడియాస్ అనమాట, ఇంకా చాలా బుక్ సమ్మరీ ఐడియాస్ అని, దాన్ని ఎలా చేయాలి, ఇంకోటి ఎలా చేయాలి, అంతెందుకు మనం చూపిద్దాం. చాలామంది ఎగ్జాంపుల్స్ని కూడా మనము రెగ్యులర్గా చూపిస్తూ మన వ్యూవర్స్ దాంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అనేది 100% మనం మాట్లాడదాం. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మీరు చెప్పిన విధంగా ముఖ్యంగా ఆడియన్స్ అందరికీ కూడా మీరు కూడా యూట్యూబ్ ద్వారా సంపాదించాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు మ్యామ్ యొక్క సలహాలు అలాగే మ్యామ్ యొక్క గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. మరి లేట్ చేయొద్దు, ఎందుకంటే యూట్యూబ్తో ఎలాంటి వండర్స్ ఎంతమంది క్రియేట్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు డైలీ లైఫ్లో. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.